ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ మాటలు మమ్మలను స్వస్థపరిచేవి. మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యలు తీర్చేది నీ వాక్యం తండ్రి. నీ వాక్యంకున్న సమస్త విధమైన ఆటంకాలు యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం నీ సేవకుడిగా నిలబడుతున్నాను తండ్రి. నా మాటలు కాదు, నీ మాటలు తండ్రి. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సులు దయచేయండి. ప్రతి ఒక్కరూ మెలకువగా నీ వాక్యాన్ని వినటానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చాలా సంతోషం. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం జీవ గ్రంథాన్ని తీసి నహూము 1వ అధ్యాయము 13 వచనాన్ని ఈ ఉదయకాలం ధ్యానంగా చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడిమ్రాను నీ మీదక మోపకుండా నేను దానిని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. మరలా చదువుదాం. వారి కాడిమ్రాను నీ మీదక మోపకుండా నేను దానిని విరగొట్టుదును, వారి కట్లు నేను తెంపుదును. జీవితంలో బంధించబడిన స్థితిలో మనం ఉంటే గనక మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి? అవకాశం లేనే లేదు. కొన్ని బంధకాలు చేత కట్టబడ్డాం అనుకోండి, ఆ బంధకాలు మనం ఎంత ప్రార్థించినా ఎంత ప్రయత్నాలు చేసినా కూడా జీవితంలో ముందుకెళ్ళలేవో, కొన్ని కార్యాలు మన జీవితంలో జరగనివ్వకుండా చేస్తాయి. సో బైబిల్ మనం చదువుతున్నప్పుడు అనేక రకములైన బంధకముల గురించి రాయబడి ఉంది. కానీ ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. రోగములు విస్తారముగా పెరిగిపోతున్నాయి ఈ దినాల్లో, అవునంటారు కదా. ఎన్నో రకరకాల వైరస్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా అంటున్నారు మరలా ఏదో కొత్త వైరస్ వస్తుందంట. అది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది అంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అమ్మో స్తోత్రం చెప్తే ఇంకేమైనా ఉందా? కరోనా కంటే భయంకరంగా ఉంటుందంట. దేవుడు దేవుడు అప్పుడు ఇక్కడ దాకా మూసాడు. నాకు అనిపించింది చూస్తే వైరస్ వస్తే అలాంటివి ఉంటుందని. ఒకసారి ఆలోచించండి, అలాంటిది ఏమైనా వస్తే ఏంటి పరిస్థితి, మనుషుల పరిస్థితి? ఏమో రావచ్చు, చెప్పలేం. మనుష్యుడు ఇన్ని వచ్చినా మార్పు ఏమి లేదు. మనుష్యుడు ఇంకనూ పాప పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా క్రూరంగా మారుతున్నాడు, ఇంకా తిరుగుబాటు చేస్తున్నాడు, ఇంకా దేవుడు అంటే చులకనగా ఉంటుంది. నేను పాస్టర్ గారు మాట్లాడుకుంటూ ఇలా అనుకున్నాం, పాపం దేవుడు అని అనిపించింది నాకు ఒకసారి. ఎందుకంటే ఆయన ప్రేమ అండి, ఎంత ప్రేమించి ఆయన ప్రాణం ఇచ్చినా కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు 10,000కి ప్రభువుని అమ్మేసేవాళ్ళు అయిపోయారు ఈ రోజున. భక్తి జీవితాన్ని డబ్బులకి, భక్తి జీవితాన్ని పలుకుబడి కోసం అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ ఒక దినమందు ఏముందంట? లెక్క అప్పగించవలసి ఉంది. స్తోత్రం చెప్పండి. సో మన విషయం అది కాదు, కానీ నాకు దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని అంటే, మన ఇంట్లో గొడవలన్నీ బైబిల్లో ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. అత్త కోడలు గొడవ ఉంటుంది, మామయ్యకి అల్లుడికి ఉంటుంది, సిస్టర్స్ది ఉంటుంది, బ్రదర్స్ది ఉంటుంది, తండ్రి కొడుకుల ప్రాబ్లం ఉంటుంది, కూతురు తండ్రి ప్రాబ్లం అన్నీ ఉంటాయి బైబిల్లో నిజంగా చక్కగా చదివితే సమస్యలు బాగా అర్థమవుతాయి మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కొన్ని కుటుంబాలు దేవుడు మన ముందుకు తీసుకొస్తాడు ఈ రోజున. నేను మాట్లాడేది ఏంటంటే, బలహీనతలు ఉన్నాయి. అయితే ఈ రోజున చాలా భయంకరమైన బలహీనత ఏమిటి అని అంటే, మనిషికి ఆత్మీయంగా వస్తున్న, ఆత్మ మనుషుడికి వస్తున్న బలహీనత బరి దారుణం అయిపోతుంది ఈ రోజున. శారీరకంగా అనేకమైన రోగాలు వస్తున్నప్పటికీ కూడా మన లోపల ఒక ఆత్మ మనుష్యుడు ఉన్నాడు.
ఆ మనుషుడు పోషించబడట్లేదు, ఆ మనుషునికి సరైన ఆహారం లేదు, ఆ మనుషుడు ఎదగట్లేదు. అప్పుడు ఏమవుతాడు? లోపల ఆత్మీయ మనుషుడు బలహీనమవుతూ ఉంటాడు. అందుకని ఈ రోజున ఆత్మీయమైన రోగాలు స్వస్థపడునుగాక. హల్లెలూయా. అది స్వస్థపడితే శారీరకంగా కూడా మనం స్వస్థపడతాం. అందుకే యేసుప్రభు ఒక ఆయన అన్నాడు కదా, చాలా భయంకరమైన రోగ పరిస్థితిలో ఉంటే చివరికి ఒక మాట అన్నాడు, ఇక నుంచి నీ పాపములు క్షమించబడిని అన్నాడు. నీ రోగములైన నీ పాపములు అంటే లోపల ఉండవలసింది ఏదో ఉంది, దానికి కారణమైన దాన్ని నేను స్వస్థపరుస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవయ్యా అని అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. 1వ వచనము 2వ వచనాన్ని చదువుకుని చక్కగా వాక్య ప్రయాణంలో ముందుకు సాగిపోదాం. ఆయన కొండ మీదకు దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములను ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవ నిన్ను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏ రోగం? అందరికి చెప్పాలి. ఏ రోగం? కుష్ఠరోగం. కుష్ఠరోగికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే స్పర్శ ఉండదు అతనికి. చెప్పండి, ఏముండదు? ఏలు కట్ట అయిపోయి ఊడి పడిపోతున్నా కూడా అతనికి తెలియదు. ఈ రోజున ప్రభు ఎంత మాట్లాడినా స్పర్శ లేదు. మరి ఇప్పుడు ఈ రోగాన్ని ఏమనాలి? మీరే పేరెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ప్రభు ఎంత మాట్లాడినా కూడా ఏం పోతుందో తెలియట్లేదు, మనకి ఎంత నష్టమైపోతున్నామో తెలియట్లేదు, జీవితం ఎలా దారి తప్పిపోతుందో తెలియని ఆ భయంకరమైన స్పర్శ లేని ఒక పరిస్థితిలో ఈరోజు ఉంటున్నాం మనం. అయితే అనేక మంది ఆత్మీయులే ఇట్టి రోగాన్ని రోగబాధన పడుతున్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే 3 రకాలైన వారిని బైబిల్లోంచి మీ ముందుకు తీసుకొస్తాను. వారికి ఏ రోగం పట్టిందంటే కుష్ఠరోగం పట్టింది. ఎందుకు పట్టింది, కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఒకప్పుడైతే మనకు తెలుసు, బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది, కుష్ఠరోగులు ఏం చేసేవారంటే ఊరిలో నుంచి బయటికి గంటేసేవారు, అన్టచబుల్స్గా వారిని ఉంచేవారు. ఇప్పుడంటే వైద్యం వచ్చింది, ఇప్పుడంటే తిరుగుతున్నారు. ఇదివరకు కాలంలో వారు తిరిగి ఎప్పుడు కూడా నాకు కుష్ఠరోగం ఉంది, నాకు కుష్ఠరోగం ఉంది అని చెబుతూ ఉండాలి. వాళ్ళు తిరిగి వారు సమాజంలో కలవబడాలంటే, స్వస్థపడాలంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. అది నేను చివరిలో మీకు చెప్తాను. ఆ దేవుడు మనకు అర్థమయ్యేటట్టు మనతో మాట్లాడునుగాక. అయితే బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులకి కుష్ఠరోగం వచ్చిన 3 వ్యక్తుల్ని మేము చూపించాలని ఆశపడతా ఉన్నాను. వారి జీవితంలో ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచించుకున్నట్లయితే, ఈ రోజున దేవుడు మన ఆత్మీయంగా మన లోపల కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోకపోతే మన ఇళ్లలోకి స్వస్థత రాదు, విడుదల రాదు, జీవితము ముందుకు సాగదు. నేను చెప్తున్నాను, క్లియర్ కట్గా వాక్యం చెప్తుంది, మధ్యలో ఆగిపోతావు. స్తోత్రం చెప్పరేంటి? నేను అందుకే చెప్తున్నా, ఏది నా మాటలు కాదు, క్లియర్గా వచనాలతో సహా దేవుని వాక్యం నుంచి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. నా మాటలైతే నేను ప్రభువుకి తీర్పు చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మీరు సేఫ్గా ఉన్నారు. నేను ఎంతసేపు మాట్లాడితే అంత తీర్పులోకి వెళ్ళిపోతూ ఉంటాను నేను. హల్లెలూయా చెప్పండి. 2 గంటలు నేను వాక్యం చెప్తే నేను చెప్పిన ప్రతి మాటకి లెక్క అప్పగించాలి అక్కడికి వెళ్ళి. మీరు చక్కగా సేఫ్గా ఉన్నారు. వాక్యం చెప్పడం అద్భుతం అనుకుంటాం, కానీ ప్రతి మాట ఏ ఉద్దేశంతో పలుకుతున్నావు, ఎందుకు పలికావు, దేవుడే పలికించాడా లేదా, అన్ని ప్రతి మాటకి అక్కడికి వెళ్ళాక ఏం చెప్పాలి? లెక్క అప్పగించవలసి ఉంటుంది. అందుకని మన మాటలు, మనము చేయు క్రియలు, దేవుడి దగ్గర ఒక పుస్తకం ఉందంట, జ్ఞాపక పుస్తకం ఉందంట. చెప్పండి, ఏ పుస్తకము? అందులో 5 విషయాలు ప్రభు రాస్తూ ఉన్నాడు. మన మాటలు, మన క్రియలు, మన యొక్క విన్నపములు, మనము దేవుని కొరకు ఏం చేశాము, శత్రువు మనకేం చేశాడో, ఈ 5 విషయాలు తన పుస్తకంలో రాసుకుంటాడంట దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కనుక మొదటి వ్యక్తి ఎవరు అని అంటే మీకు చూపిస్తాను. ఇంట్లో ఉన్న సమస్యలు దేవుడు ఎంత అద్భుతంగా తీసుకొస్తాడో నేను చూపిస్తాను. బైబిల్లో మీరు చదివితే కనుక ఒక 2 గురించి, బైబిల్లో 2 స్త్రీల గురించి, వారిని జ్ఞాపకం చేసుకోండి అని ఉంటుంది బైబిల్లో. చెప్తారా ఆ స్త్రీలు 2 ఎవరో? ఒకటి లోతు భార్య, వెరీ గుడ్. రెండవది
ఈమెను జ్ఞాపకము చేసుకొనుడి అని అంటాడు. ఒకటి లోతు భార్య, ఇంకొకటి ఎవరు? మిరియాము. చెప్పండి, ఇంకొకటి ఎవరు? అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి అనలా, కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? మిరియాముని జ్ఞాపకం చేసుకోమన్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు మిరియామును జ్ఞాపకం చేసుకున్నాడు? నా వైపు చూడండి. ఇంటిలో నేను చెప్పే కదా, ప్రతి సమస్యలు బైబిల్లో మనకి కనబడతా ఉంటాయి. ఒక ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. గొడవ ఎలా స్టార్ట్ అయిందని అంటే, ఆ ఇంట్లో ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా విన్నాక మీకు వాక్యం అర్థం అవుతుంది. ముగ్గురు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని పనిలో ముందుకు సాగుతున్న వాళ్ళు. కానీ వాళ్ళ ఇంటి లోపల ఒక పెద్ద సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య అంటే రంగు సమస్య. హలో, మాట్లాడట్లా. సమస్య ఏంటి అంటే, మేము ముగ్గురం తెల్లగొన్నాం, నువ్వెందుకు నల్లగొన్నావు? ఉందా బైబిల్లో? ఉంది. అక్క తన సహోదరుడు కలిసి ఒకడి మీద యుద్ధం. నువ్వు అసలు నల్లటి అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? వెరీ గుడ్. ఎందుకు చేసుకున్నావు? ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం చెప్పు? ఎక్కడైనా పరిచయం చేయాలంటే ఎలా చేయాలి చెప్పు అని చెప్పేసి ఇంట్లో గొడవ అయింది. ఎవరు అంటే మోషే యొక్క భార్య. షీ ఈజ్ ఎన్ ఇథోపియన్, అంటే ఆమె కీషు దేశస్తురాలు. వారు నల్లగా ఉంటారు. వినండి, మిరియాము చక్కగా తెల్లగుంది. ఆ ఇంట్లో ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఎవరు? అన్నీ ఉన్నాడు. ఎవరు? అహరోను. వీళ్ళందరూ వైటు, ఈమె బ్లాక్. ఈమె ఎవరు అని మనం ఆలోచిస్తే, అమ్మో పాటలు సూపర్ పాడుతుంది, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంది, 90 ఏళ్ళు దాకా చాలా జాగ్రత్తగా బతికింది. ఆమె పాట పాడిందంటే మామూలుగా ఉండదు. 72 గంటలు ఆక్కుండా పాడుతుంది. హల్లెలూయా చెప్పండి. పాటలు పాడటం మాత్రమే కాదు, పరిచర్య ప్రవచనాలు కూడా చెప్తుంది. ఇటు ప్రవచనం చెప్పుద్ది, వాయిద్యాలు వాయిస్తుంది, పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, నాట్యం ఆడుతుంది, అన్ని చేస్తుంది, అందరితో నాట్యం చేపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళే పాటికి వేరే ఆత్మ వస్తుంది ఇవిడికి. స్తోత్రం. చాలామంది ఇక్కడ స్తోత్రాలు స్తుతులు చెప్పే నిజమైన ఆత్మలు కాదు నేను అంటాను నేనైతే. ఎందుకంటే కాపరు నాకు తెలుసు కాబట్టి. ఈ ఆత్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నోరు తెరిస్తే అబ్బో వినాలి. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఇంత పవిత్రంగా ముసుగేసుకుని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అనే ఆత్మ బయటికి వెళ్ళాక చూడాలి. ఏమండి, ఒక మనిషికి 2 ముఖాలు ఉంటాయా? ఒక మనిషి 2 ఆత్మలు ఉంటాయా? ఏదో ఒకటే పని చేద్ది. అయితే దేవుడు ఆత్మన పని చేయాలి, లేకపోతే దురాత్మన పని చేయాలి. నేను అందుకే ఎవరు ఏం చెప్తే అది నమ్మను. ముందళ వాళ్ళ సాక్ష్యాన్ని చూస్తాను ఎలా ఉన్నారు అనేది. తల్లిదండ్రుల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దేవుని సేవకుల పట్ల ప్రణాళిక వాళ్ళ ఉంది, వాక్యానుసారంగా వారి జీవిత విధానం ఎలా ఉంది. అలా ఉంటేనే నువ్వు ఏదన్నా చెప్తే ఇంటాకి నేను ఇంట్రెస్ట్ ఉంటున్నాను, లేకపోతే నేను వినదలుచుకోలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ అనుమతించని చాలా పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. ఆ పనులు చేస్తూ దేవుడు నాతో మాట్లాడాడు, నాలో దేవుని ఆత్మ ఉందని ఎలా చెప్తావు నువ్వు? ఆలోచించుకోవాలి. సరే, ఈమె ఇంటిలోకి వెళ్ళిన తర్వాత డిస్కషన్ మొదలు పెడుతుంది. డిస్కషన్ ఏంటి అని అంటే నల్లగున్న ఏమని గురించి. సరే, ఒకళ్ళుగా పోరాడుతున్నప్పుడు కుదరదు కాబట్టి సపోర్ట్ కావాలి. దొరికాడు తమ్ముడు సపోర్ట్ తెచ్చుకుంది. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లే 4, అందులో మళ్ళీ 2 గుంపులు. ఎవరు వీరు అని వాక్యాన్ని మనం చదివితే
ఇశ్రాయేలీల ప్రజలు అంటే 30 లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజలను ఎదరు నుంచొని నాయకులుగా ఉండి నడిపించబడవలసిన వారు. స్తోత్రం చెప్పాలి. ఎదురు నిలబడి ప్రజల్ని నడిపించేవాళ్ళు. వాళ్ళు బ్యాక్ ఉండేవారు కాదు, ఫ్రంట్ ఉండవలసిన వాళ్ళు. ఈ ఫ్రంట్ ఉండవలసిన వీరి ప్రవర్తన మనం చూస్తే వారి లోపలే గుంపులు, వారి లోపలే రకరకములైన మాటలు. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇంటిలో ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదని చెప్పేసి స్లోగా ఆ విషయాన్ని సమూహమైన సంఘము లోపలికి తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి. అక్కడ వరకు ఉంటే బాగానే ఉంటుంది, ఇందులోకి వస్తే ఆయన దిగుతాడు. అర్థమయ్యలేదు నీకు? ఈ మోషేతో ఎంత వాదించినా సరిపోవట్లేదని చెప్పి ఇప్పుడు ఏం చేసేది తెలుసా, కొంచెం ట్యూన్ మార్చి ఇద్దరు. మోషేతోనేనంట దేవుడు మాట్లాడేది, మనతో మాట్లాడ్డా? ఆయనకేనేంటి ఆ వరం అంతా, ఆయనకేనేంటి అభిషేకం అంతా, ఆయనేంటి వాక్యం చెప్పేదంతా అని వీళ్ళిద్దరు మొదలెట్టారు. ఎందుకు అని అంటే అక్కడ పని అవ్వట్లేదని ఇక్కడ పట్టుకున్నారు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ సంభాషణ విన్న దేవుడు జోక్యం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు ఏమన్నాడు తెలుసా, అర్జెంటుగా 3 సాయంత్రం నన్ను కలవండి అన్నాడు. ఈరోజు కూడా అలాంటివి బాగుండు. ఎన్ని సమస్యలు తీరేవో నాకైతే. స్తోత్రం చెప్పండి. సాయంత్రం 3 నా దగ్గర మీటింగు. ఆ మీటింగ్లో 2 ఫ్రంట్ 1 బ్యాక్ నుంచోండి అన్నాడు దేవుడు. ఎదురుని నిలబడవలసిన వాళ్ళు ఇద్దరు ఎవరు? మిరియాము, అహరోను. మోషే అనేవాడు వెనకాల. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన మాట్లాడినావో వాక్యాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకసారి మీకా 6:4 చదివి అక్కడికి మనం వెళదాం. మీకా 6:4. ఐగుప్తి దేశములో నుండి నేను మిమ్మలను రప్పించి తిని, దాసగృహములో మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. అందరూ ఈ మాట చెప్పండి. మిమ్మల్ని విడిపించుటకై ఎవరిని? మోషే, అహరోను, మిర్యాము. మీరు చెప్పండి, వయస్సు ప్రకారం నేమ్స్ ఎలా రావాలి? వెరీ గుడ్. వయసు ప్రకారం అయితే పేర్లు రివర్స్ రావాలి. ఫస్ట్ ఎవరు రావాలి? మిరియాము రావాలి. తర్వాత ఎవరు రావాలి? అహరోను రావాలి. తర్వాత ఎవరు రావాలి? మోషే. మరి ఎందుకు దేవుడు రివర్స్ పెట్టాడు? ఇంటిలో వయస్సులో పెద్దోళ్ళు, మందిరంలో అభిషేకంలో పిలుపులో లెవెల్స్లో వేరుగా ఉన్నారు. అర్థం అవ్వాలా మీకు? వయసు ప్రకారం ఇంటిలో పెద్దది మిరియామే, ఒప్పుకుంటున్నాము. ఆ క్రమంలో చూసుకుంటే మిరియాము తర్వాత అహరోను, అహరోను తర్వాత మోషే. కానీ దేవుడు అంటున్నాడు, నేను పిలిచాను, 3 పిలిచాను, నాయకులుగా పిలిచాను, తలాంతులు ఇచ్చాను, అన్ని చేశాను. కానీ నేను పిలిచినప్పుడు ఆర్డర్ వేరు. ముందు మోషే, తర్వాత అహరోను, తర్వాత మిరియాము. హల్లెలూయా చెప్పండి. వయస్సును బట్టి కాదు, పిలుపును బట్టి గౌరవించాలి. హల్లెలూయా చెప్పండి. మనము వయసులో చాలా పెద్దవారమైనప్పటికీ కూడా దేవుడు పిలిచిన ఆ పిలుపులో వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో గౌరవించడం నేర్చుకోవాలి మనం. అని ఈరోజు చాలామందికి చాలా కష్టం. మనకంటే చిన్నాడు, ఈ మధ్యకాలంలో వచ్చాడు అని అంటాం మనం. అందుకని నేను పాస్టర్, రెవరెండ్ అని పిలవమని నేను అంటలా. నేనేమంటున్నానంటే, నీ చూపు, మాట్లాడే విధానం దేవుడు ఎలా చూస్తున్నాడో అలా ఆ చూపు ఉండాలంటాను నేను. హల్లెలూయా చెప్పండి. మొన్న కూడా ఏదో కూడికి వెళ్తే ఒక ఆమె ఉంటుంది, మాకంటే ముందే పెరిగాడు చిన్నప్పటి నుంచి అంటుంది. హల్లెలూయా చెప్పండి. ఎవరి గురించి? నా గురించే. హల్లెలూయా. ఆ రోజు మా విశ్వాసాలు కూడా నాకు చూసి నవ్వేరు. ఆ రోజు మనవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ క్వార్టర్లో. నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, ఈయన ఇంక పెద్ద అవలా, ఈయన అలాగే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వేమో అప్పుడు ఎలాగ ఉన్నావో ఇప్పుడే అలాగే ఉన్నావు. నీ స్థితిగతులు, పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి.
కానీ ఆయన కొద్ది పెద్ద అయ్యాడు, అభిషేకం మొద్దుకున్నాడు, పరిచయం చేస్తున్నాడు, 10 ఊర్లు తిరుగుతున్నాడు, దేవుడు తిప్పాడు. అది తెలుసుకో నువ్వు. ఎందుకో తెలుసా? అలా పాస్టర్ గారిని పిలవటం కొంచెం బాధ. చిన్నబాబు, బుట్టబాబు, ఏంటి ఇది? హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నిజమే, ఎంత బాధ కొంతమందికి. దైవచరుడు అని పిలుచాలి, ఇంకేమొద్దు, నాకు రెవరెండ్ కూడా ఏమొద్దు, నేను అసలు ఈ కోరుకోను కూడా కోరుకోను. కాకపోతే మినిమం వాక్యం ఒక రెస్పెక్ట్ అయినా ఉండాలి నీకు. చాలామంది ఉంటారు యవనస్తులు, కనబడితే వందనాలు కూడా చెప్పడు, ప్రధానమంత్రి అనుకుంటాడు. మరి హల్లెలూయా చెప్పండి. ఒక్కోసారి నేనే అప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. నేను చెప్పాలని కాదు, నేర్చుకోవాలి. కొన్ని క్రమములో ఉన్నవాడే క్రమంగా జీవితాన్ని ముగిస్తాడు, అక్రమంగా తిరిగేవాడు అక్రమంగానే ముగిస్తాడు. మనము కొన్ని విషయాలు మేనర్స్ అంటాం, మనం నేర్చుకోవాలి. పెద్దల ముందు కూర్చుంటూ నేర్చుకోవాలి, పెద్దలతో మాట్లాడడం నేర్చుకోవాలి. 2 మనుషులు మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతాడు. ఇంత ప్లేస్ ఉన్నా కూడా చుట్టుపక్కల ఆయన మధ్యలోంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ చదివేది ఇంజనీరింగ్. అది మేనర్స్ లేని పని. అది 2 మాట్లాడుకుంటున్నప్పుడు ఆగు 2 నిమిషాలు, వాళ్ళు డిస్కషన్ అవనాయి. నేనేది ఏంటంటే ఎన్ని నేర్చుకోవాలండి. ఊరకనే 4 పుస్తకాలు నేర్చుకుంటాం కాదు, అసలు నేర్చుకోవాల్సింది మేనర్స్. ఎందుకంటే నా దేవుడు క్రమం కలిగిన వాడు, నువ్వు కూడా క్రమంలో నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనుక అంటాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు దేవుడు. నా మాటలు నేనేది అనుకోని ఇక్కడ చెప్పును. కొన్నిసార్లు దేవుడు నాలో ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెప్తా ఉంటాను. అది నువ్వు ఆలకిస్తే నీకు మంచిది, నీకు ఆశీర్వాదం. సో దేవుని క్రమంలో మొదట ఎవరున్నారు చెప్పాలి మీరు? మోషే. నెక్స్ట్ ఎవరు? అహరోను. నెక్స్ట్ ఎవరున్నారు? మిరియాము. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే వీళ్ళ గురించి మనం ఎక్కడ చాలా స్పష్టంగా చదవచ్చు అని అంటే, దేవుని యొక్క వాక్యంలోకి ముందుకెళదాం. నేను ఇందాక చెప్పిన ప్రతి మాట మీకు అక్కడ కనపడుతుంది. ఒకసారి వారి జీవితం గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుతున్నప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ ఉంటాయి. చూడండి, 12వ అధ్యాయం 1వ వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. నేను చెప్పింది నిజమా కాదా? చూడండి, తర్వాత వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీ 3 ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ 3 రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టి వాడు కాడు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలు ఉన్నాయో లేవో వాక్యంలో? నేనేమైనా కొత్తది తీసుకొచ్చి చెప్పానా? చెప్పండి మీరు. స్పష్టంగా రాయబడింది. గొడవ ఎందుకు మొదలైంది? రంగును గురించి. ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్ళింది? ఈయన ఆ దేవుని సన్నిధానంలో అధికారములు ఉన్న దానిని ప్రశ్నించేంతగా ఆ గొడవ అక్కడ దాకా తీసుకెళ్లారు. అది అక్కడ ఇంట్లో సాల్వ్ అవ్వాల్సిన విషయం. అది యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆయనను ఏర్పరచుకున్న దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జోక్యం చేసుకుని దేవాది దేవుడు అహరోను 3 పిలిచాడు. 3 పిలిచి వారిలో 2 ఫ్రంట్కి పిలిచి
మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇదిగో. నేను ఒక ప్రవక్తతో మాట్లాడితే ఆ ప్రవక్తతో నేను ఎలా మాట్లాడతానంటే కల ద్వారా కానీ దర్శనము ద్వారా కానీ నేను మాట్లాడతా. కానీ నేను మోషేతో మాట్లాడే విధానం అది కాదు. నేను ఎలా మాట్లాడి తెలుసా? ఇంగ్లీష్లో ఐ స్పీక్ మౌత్ టు మౌత్. నేను నేరుగా అతనితో మాట్లాడతాను. మా ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్ వేరు అన్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందుకే చూడండి 7వ వచనం అంటున్నాడు, అతడు నా అంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావనతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనిని మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అనేను. హల్లెలూయా చెప్పండి. అమ్మ జాగ్రత్తగా నాలే, నా మాటలు కాదు. నువ్వు స్వస్థపడాలని, భయంకరమైన బంధకాలను ఇంట్లోంచి తొలగిపోవాలని, నీ ఇంటి మీద ఉన్న కఠినమైన చీకటి తొలగిపోవాలని, నీ భవిష్యత్తు బాగుండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. దానికి రీజన్ ఏంటో చాలా స్పష్టంగా నీ ముందుకు తీసుకొచ్చి దేవుడు చెప్తా ఉన్నాడు. గ్రహించుకుంటే నీకు విడుదల, గ్రహించుకుంటే పగటి వేళ చీకటి తొలగిపోద్ది. నేను చెప్తున్నాను, దేవుడే ఒక పరిస్థితి తీసుకొచ్చి ఆ మేఘాన్ని అలా కప్పి ఉంచిన తర్వాత ఒక కటిక చీకటి వారిని ఆవరించిందండి. దేవుడు దాన్ని అనుమతించిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళి దాంట్లో దీపం వెలిగిస్తావు ఒకసారి చెప్పు నాకు. ఎవరు దీపాన్ని వెలిగించగలరో చెప్పండి. ఒక పరిస్థితిని దేవుడు అనుమతించిన తర్వాత దాంట్లోకి ఎవరో ఏమీ చెయ్యలేరు. అభిషక్తుడు కూడా ఏమీ చేయలేడు. అది ఒకవేళ అపవాది అయిన సాతాను చేత అయితే అభిషేకించబడిన దైవజనుడు గద్దించంగానే అది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ దేవుడే గనుక ఆ విషయంలో పెట్టుంటే మీరు చెప్పండి, ఎవరు ప్రార్థన చేస్తారు? ఆ విషయం ఎవరు ఎల్లగొడతారు? ఎవరు ఆ స్థితిని మార్చగలరు? దేర్ ఈజ్ నోబడీ ఆన్ దిస్ ఎర్త్ అన్లెస్ అగైన్ గాడ్ ఇంటర్వీన్స్. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరలా దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప. నేను చెప్తున్నాను, 3 వారాల నుంచి చెప్తున్నాను, నీకు వాక్యం ఎక్కట్లా. తిరుగుబాటు చేయొద్దు అని చెప్తానే ఉన్నాను, అయినను తిరుగుబాటు చేస్తున్నారు. నేను చెప్పే 3 వారాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మరలా ఈ వారం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తిరుగుబాటు చేయొద్దు అంటున్నాడు దేవుడు. తల్లిదండ్రులతో తిరుగుబాటు చేయొద్దు, దేవుని సేవకుడితో తిరుగుబాటు చేయొద్దు, నీ పైన అధికారముగా ఉంచిన వారి పైన ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. తిరుగుబాటు చేస్తే ఏమవుద్ది పాస్టర్ గారు? మాట వినకపోతే ఏమవుద్ది పాస్టర్ గారు అను అంటావేమో. ఒక 2-3 వచనాలు నీకు చదివి చూపిస్తాను. తిరుగుబాటు గురించి దేవుని వాక్యంలో ఆ వాక్యాలు మనకి బాగా వివరిస్తాయి. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదొక ప్రవర్తనే కదా, నన్ను ఎవరేమనుకోరులే అనుకోబాకు. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడునుగాక. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి యవన బిడ్డలందరూ వాక్యాన్ని తీయండి. కూడి వచ్చిన వారందరూ బైబిల్ తీసి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూరదూత ఉండును. క్రూరదూత పంపబడి. ఇప్పుడు చెప్పండి, తిరుగుబాటు చేసేవాడితో దేవుని దూత ఉంటుందా, క్రూరదూత ఉంటుందా? నేను చెప్పానా, బైబిల్ చెప్తుందా? ఇప్పుడు మరి నువ్వు తిరుగుబాటు చేస్తున్న నీతో ఎవరు వస్తున్నారు? గట్టిగా చెప్పాలి, క్రోధం వస్తుంది. ఇంకో మాట చెప్పనా, తిరుగుబాటు చేయువాడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాడంట. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. చాలు, ఏమంటున్నాడు? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. దేవుడు నీకు విరోధైతే నువ్వు చెప్పు, ఎలా స్వస్థత వస్తుంది, ఎలా దీవించబడతావు, ఒక మంచి భవిష్యత్తు ఎలా వస్తుంది, ఒక మంచి గమ్యానికి ఎలా చేరగలుగుతావు? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి.
దేవుడు అంటున్నాడు, విరోధముగా ప్రవర్తించినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు నీవు. పరిశుద్ధాత్మ దుఃఖపడినప్పుడు ఏం జరుగుతుందంట? దేవుడు నీకు విరోధి అయిపోతున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు. నువ్వు గెలుస్తావా? మాట్లాడలే ఎవరో. ఇటు వాక్యము అందరికీ నచ్చదు, కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఇట్టి వాక్యమే పరలోకానికి తీసుకెళ్తుంది. ప్రవర్తన తీసుకెళ్తుంది పరలోక రాజ్యానికి. ఏముంది? రేపు పోస్ట్ మ్యాన్ వస్తాడు, 10 లక్షల చెక్కు నీకు తీసుకురాబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం, ఓ స్తోత్రం. ఎంత పవర్ఫుల్గా వస్తుంది స్తోత్రం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో ఏమంటున్నాడు? తిరుగుబాటు చేయవాడు ఎవరిని దుఃఖపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మని. అందుకన్నాడు, లాస్ట్ వీక్ మనం విన్నాం యూదా రాసిన పత్రికలో నుంచి, మీ పైన ఉన్న అధికారులను నిరాకరించొద్దు, మహాత్ములను దూషించొద్దు అన్నాడు దేవుడు. అందుకనే ఈ ఉదయకాలము ఒకసారి మనం ఆలోచించుకోవాలి, ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది. ఎహెజ్కేలు గ్రంథం 28లో 20వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చూడండి. అక్కడ కూడా ఏమంటున్నాడు? 20వ అధ్యాయం 8వ వచనములో, అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హే కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తులు విగ్రహములు పూజించుట మానలేదు కనుక వారు ఐగుప్తుల దేశము ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందని నేను అనుకుంటుని. నా బాధ ఏంటంటే, ఉదయకాల సమయంలో దేవుడు ఆశీర్వదించవలసిన దేవుడు, నడిపించవలసిన దేవుడే నీకు విరోధి అయిపోతే అసలు నీ సమస్యకి పరిష్కారం ఎక్కడుంది? ఎవరు ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే మార్పు వస్తుంది? చెప్పు. నీవు ఏం చేస్తున్నావు అనేది అవగాహన నీకు రావాలి. ముందు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నేను ఎక్కడున్నాను అనేది గ్రహించుకోవాలి. నా ప్రవర్తన ఎలా ఉంది, ప్రభువు పెట్టిన వ్యవస్థలో నేను ఎలా జీవిస్తున్నాను అనే ప్రశ్న నువ్వు వేసుకోకపోతే నేను చెప్తున్నాను, సాగుతుంది కానీ అది అంత దూరము సాగదు. మనం చేసే కొన్ని పనులు చిన్నదేగా, ఒక మాటేగా అనుకుంటాం, కానీ దాని పరిస్థితులు చాలా దూరం తీసుకెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దేవుడు వారిద్దరిని ముందుకు పిలిచాడు. పిలిచిన తర్వాత దేవుడు అంటున్నాడు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను, అతడు నా ఇంటి అంతటిలో నమ్మకస్తుడైన వాడు. అసలు మీరు అతనికి విరోధంగా మాట్లాడడానికి భయం కూడా కలగలేదా అని అన్నాడు దేవుడు. మీరు చెప్పండి, అక్కడ ఎవరైనా పాస్టర్ మాట్లాడా లేకపోతే దేవుడే మాట్లాడా? చెప్పాలి అందరూ. దేవుడే మాట్లాడాడు. దేవుడే అన్నాడు, అసలు మీకు భయం కలగలేదా అంటున్నాడు. ఆ భయము కలిగిన తరువాత, అంటే ఆ మాటలు మాట్లాడిన తర్వాత, ఇప్పుడు చదవండి పరిస్థితులు ఎలా మారుతున్నాయో, దాని యొక్క పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటున్నాయో అక్కడ మనము చదవటానికి దేవుడు సహాయం చేయనుగాక. 9వ వచనము, యెహోవా కోపము వారి మీద రగులు కొనుగా ఆయన వెళ్ళిపోయిను, మేఘము నా ప్రత్యక్ష గుడారమును ఎత్తబడెను, అప్పుడు మిరియాము హిమము అంటే తెల్లని కుష్ఠరోము కలదాయను. చాలు ఇక్కడ చూడండి, గొడవ ఏంటి? మర్చిపోయారు పేరు, రంగు. చెప్పండి, గొడవ ఏంటి? నాకు అనిపించింది, దేవుడా ఏముంది నాయన, నల్లగా ఉన్నావు అనుకో, తెల్లగా చేతి గోవాలంతా ఉండదుగా, ఎందుకు నాయన ఇంత ఈ గొడవ? దేవుడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నల్లగా ఉన్నామని నల్లగానే ఉండమను, తెల్లగా ఉన్నామని ఇంకొంచెం తెల్లగా అవ్వమని అన్నాడు. అర్థం అవ్వాలి మీకు? అదే ఇప్పుడు చదివింది. నేను తెల్లగా ఉన్నా, నేను తెల్లగా ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఇంక నువ్వు ప్యూర్ వైట్ అయిపో, ఇంకా తెలుపైపో అన్నాడంట. అక్కడ రాస్తుంది చూడండి. అందుకనే హిమము వంటి తెల్లని కష్టం పట్టింది, ఇంక ఏ క్రీము రాయక్కర్లేదు నువ్వు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా వైట్ అయిపోయిందంట ఈవిడి. ఎంతగా వైట్ ఏంటి చెప్పాలి గట్టిగా? కుష్ఠరోగము. పక్కనే చూస్తున్నాడు ఒక ఆయన తమ్ముడు, ఈయనకు వణుకు పుట్టింది. చూశాడుగా క్లియర్గా, వణుకు పుట్టింది. గబగబ వెళ్ళిపోయాడు మోషే దగ్గరికి. మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యో ఇదిగో
దేవుడు కోపపడి వెళ్ళిపోయిన తర్వాత అక్క చూస్తే నిన్నటి దాకా తెల్లగా ఉంది, ఇప్పుడు ఇంకా తెల్లగా అయిపోయింది. నేనేమైపోతానో తెలియదని మోషేతో అంటే, నిజంగా అండి ఆ మోషేని ఎంత గౌరవించాలో. ఇన్ని సంఘటనలు ఇంట్లో జరుగుతున్నా, ఇంత గందరగోళం జరుగుతున్నా ఒక్క చోట కూడా నోరు మెదపలేదు ఆయన. ఇంత గందరగోళం జరిగి తీరా అహరోను వచ్చి చెబితే అనుకున్న అలాగే జరగాలి అన్నాడా? ఏమంటే తెలుసా, వెంటనే దేవుని సన్నిధానములో సాగిల పడిపోయి, దేవా నా అక్కను స్వస్థపరచు నాయనా. ఎందుకంటే నా అక్క చాలా తెలివిదయ్యా, చాలా స్మార్ట్ అయ్యా, ఫుల్ టాలెంటెడ్ అయ్యా. నేనేమంటానంటే, ఎందుకు ప్రార్థన చేశాడంటే కొంచెం కృతజ్ఞత కలిగిన వాడు మోషే. ఈరోజు మనుషులకు లేనిదే కృతజ్ఞత ఉండదు, కానీ మోషేకి కృతజ్ఞత ఉంది. ఇంత కీడు చేసిన కృతజ్ఞత గుర్తుపెట్టుకున్నాడు, కేడు గుర్తు చేసుకోలేదు. ఏంటి ఆ కృతజ్ఞత అంటే, మోషే పుట్టినప్పుడు భయంకరమైన మరణమైన పరిస్థితులు ఎదురైనాయి. రాజు శాసనములు చాలా తీవ్రంగా ఉన్నాయి. అప్పుడు వయసు మిరియాముకి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే ఏ క్లాసు? 5th, 3rd, 5th. దేవునికి స్తోత్రం. అంతటి చిన్న బిడ్డ ఆ జిమ్ము బిడ్డను కాసుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఫరో కుమార్తె వచ్చింది. వినండి జాగ్రత్తగా. ఫరో కుమార్తె వచ్చి ఈ బిడ్డను చూసి ఆ డ్రామా అంతా జరుగుతుంటే, ఈ 10 ఏళ్ళు వయసు, ఎంత 10 ఏళ్ళు, ఎంత స్మార్ట్గా మాట్లాడిందో తెలుసా రాజకుమార్తెతో? ఏమంటుందో తెలుసా? ఇతనికి కావలసిన ఒక తల్లిని నేను తీసుకొస్తా. అసలైతే ఏమనాలి? మా తమ్ముడే మా అమ్మని తీసుకొస్తా అనాలి. హల్లెలూయా చెప్పండి. కరెక్టే కదండి, ఆ భాష అలాగే రావాలి. ఏం బాధపడకండి, మా అమ్మని తీసుకొస్తా అంటే మొత్తం ఈవిడ చచ్చేది, ఆయన చచ్చేవాడు. కానీ ఆ పాయింట్లో కూడా తెలుగుగా మాట్లాడిందండి. ఇతనిని పెంచడానికి కావలసిన ఆ హీబ్రూ ఆవిడ్ని నేను తీసుకొస్తా. ఎందుకంటే ఇంకొకటికి చెప్పినా సమస్యే. చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆ తల్లిని తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి. మరి ఇది మోషే మర్చిపోవాలా? మర్చిపోకూడదు. తల్లితో పాటు కూడా ఉండి, విచిత్రం ఏంటనుకున్నారు? ఇంకొకటి, అతడు జమ్ము పెట్టిలో పెట్టి వదిలేసిన తర్వాత అమ్మ రాలా, నాన్న రాలా, ఇంటిలో వాడు రాలా, కానీ అక్కే వెళ్ళింది. స్తోత్రం. అంత ప్రేమ కలిగిన అక్క, అంత జాగ్రత్త పడిన అక్క, అంత ఆప్యాయత చూపించిన ఈ అక్క ఎక్కడొచ్చింది సమస్య? రంగు దగ్గర వచ్చింది. హలో స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లేలూయా చెప్పండి. అర్థమవుతుందా? చిన్న చిన్న ఈ గొడవలు ఎంత ప్రభావాన్ని తీసుకొస్తాయో. సరే అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, మోషే ప్రార్థన చేసిన మరుక్షణం దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. కానీ స్వస్థత పొందింది, కానీ చేసిన పనికి జీవితంలో ఒకటి అనుభవించవలసి వచ్చింది. ఇంకో మాట కూడా చెప్పనా, వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ సమస్య వలన 7 రోజులు ఇశ్రాయేలు ప్రజలకి లాక్డౌన్ అయింది. మాట్లాడరేటి? ఎన్ని రోజులు లాక్డౌను? మేఘం ఆగిపోయింది. మేఘం వెళితే కానీ వెళ్ళటాకలేదు వీళ్ళకి. మేఘం ఆగిపోయింది. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమైన మేఘం అయిపోయింది. ట్రావెల్ ఆగిపోయింది, కదలటానికి లేదు. మొత్తం ఒక ఫుల్ జనం, ఇంతటి 30 లక్షల మంది ప్రజల ప్రయాణం ఆగిపోయింది. ఎవరి వలన? ఒక చిన్న రంగు కొరకు పోరాడుతున్న పోరాటం కోసం. దేవుడు అందుకే అంటున్నాడు, అక్కడ వాక్యం మనం చదివితే మీకు అర్థమవుతుంది. 7 దినాలు దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఆయన వేసిన మ్యాప్లో చూడండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశానికి వెళ్ళాలి. ఆ మ్యాప్లో సమస్తము, నావిగేటర్లో దేవుడు సమస్తమును పాయింట్ ఎక్కడ
ఆ గుడారం పడాలో ఎక్కడ మేఘమాగలో అన్ని రాశాడు. రాయనిది ఒకటి పచ్చి చేరింది మధ్యలో. కారణము ఎవరి వల్ల? మాట్లాడలో మీరు మిరియాము వల్ల. దేనికోసము? రంగు కోసము. దానికంటే మించి దేవుడు తాను అభిషేకించిన వానికి విరోధముగా చూపించిన వేలు వలన, మాట్లాడిన మాట వలన 7 రోజులు ఆగిపోయింది. చూడండి, అక్కడే ఉంది ఆ మాట. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె ఆలయము వెనకాల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాల్యము వెనుపలే గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. సరే అక్కడ ఆపి, అమ్మ తప్పు అయిపోయింది, అంతా అయిపోయింది, కానీ నువ్వు ఇన్ని లక్షల మంది ప్రజల ప్రయాణం ఎన్ని రోజులు ఆపావు? 7 రోజులు ఆపావు. ఆత్మ లేనివాడు ఆత్మ ఉన్నవాడి ప్రయాణం ఆపుతున్నాడు ఈ రోజున. ఆపేనని సంతోషించబాగు. నువ్వు ఆపినందుకు ఏం జరుగుతుందో దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడతా ఉంది. ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే మనము చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఈమెను దేవుడు పిలిచినప్పుడు మోషేను కానీ అహరోను కానీ వీళ్ళందరినీ పిలిచింది వాగ్దాన దేశం వరకు నడిపించబడవలసిన వారు. అంటే ఇశ్రాయేలీల ప్రజలతో వారు కూడా అక్కడ వరకు వెళ్ళవలసిన వారు. హల్లెలూయా చెప్పండి. కానీ వీరు చారలేదు. మార్గ మధ్యములోనే ఈమె చనిపోయింది. ఆ తర్వాత అహరోను చనిపోయాడు. కారణం ఏంటి? లక్ష్యము నుండి పక్కకి తొలగిపోయారు కాబట్టి. అర్థమవుతున్న వారు స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమయ్యారు? లక్ష్యము నుండి ప్రక్కకు వెళ్ళిపోయిన కారణము చేత వారి ప్రయాణము ఏమైంది చెప్పండి? ఆగిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతా ఉంది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అమ్మా, నువ్వు ఎక్కడ దాకా వెళ్ళవలసిందాను? అంత దూరం వెళ్ళవలసిందానివి. కానీ చేసిన ఈ యొక్క పొరపాటు వలన మధ్యదారిలోనే కాదేశుకు వెళ్ళకముందే కార్డియాక్ అరెస్ట్ అయింది. హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత అహరోను కార్డియాక్ కూడా ఆగిపోయింది. ఎక్కుతుండగా 2 హార్ట్ అరెస్ట్ అయిపోయింది. కారణం ఏంటి? అందరూ మీరే చెప్పాలి. కారణం ఏంటి చెప్పండి. కారణం ఏమిటి? దేవునికి అభిషేకించిన వారికి విరోధముగా మాట్లాడినందుకు. స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్తున్నా, అహరోను ఆ కుష్ఠరోగం వచ్చేంత వరకునేమో నీతోనే మాట్లాడాడులే, నువ్వేలే అన్నోడు ఈవిడ ఎప్పుడైతే వైట్ పెరిగిందో, యజమానుడా, ఎవరిని? మోషే, యజమానుడా, ఇదిగో నా ప్రభువా, కొంచెం ప్రార్థన చేయ్యా, నిన్నేగా అన్నావు, నీతో నేను మాట్లాడేది, నువ్వేనండి దేవుడితో నువ్వు ఇలా మాట్లాడినోడు నిన్నటిదాకా. చూడండి, అక్కడే ఉంది అహరోను. అదిగో, అయ్యో, మరి నిన్నేమన్నా? చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ ఉదయకాల సమయంలో నువ్వు కానీ నేను కానీ మనందరము కానీ ఎవరైనా అభిషక్తుడికి విరోధంగా మాట్లాడుంటే ప్రభు మనల్ని క్షమించాలి. హలో, స్తోత్రం చెప్పండి. ఏం మాట్లాడినా, వేలు చూపించినా, ఎదురు తిరిగినా,
దేవుడా నన్ను క్షమించమని అడగాలి. ఇంకా నయం, ఈమెకు విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు కాబట్టి బతికిపోయింది. ఇంకొక ఆయన కూడా పని చేశాడు, కుష్ఠరోగం వచ్చింది, విజ్ఞాపన చేసేవాడు లేడు, జీవితాంతం వరకు అనుభవించాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాక స్తోత్రం చెప్పాలి మనం సరిగ్గా. హల్లెలూయా చెప్పండి. యాకోబు దగ్గర మనకు తెలుసు, రాహేల్ ఏం చేసింది? దేవుడు అన్నాడు యాకోబుతో, నువ్వు నీ భార్య అందరు కలిసి బేతేలునకు వెళ్ళిపోండి అని అంటే, బయలుదేరుతున్న టైంలో ఈమెం చేసింది? ఇంట్లో ఉన్న విగ్రహాన్ని చాటును తీసుకొచ్చి దాని మీద కూర్చొని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా చెప్పండి. ఇటు కూర్చోలేకపోతుంది, అటు చెప్పలేకపోతుంది. ఎందుకంటే లెగితేనేమో ఇప్పుడు దొరికిపోద్ది, కూర్చున్నందుకేమో కంఫర్ట్గా లేదు. స్తోత్రం చెప్పండి. అటు ఈయనేమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఎవరు? నాన్న. ఎవరి దగ్గర ఉందని ఎతుకుతున్నాడు ఈయన. ఆ యాకోబు ఎతికితే దొరికిపోయేది తొందరగా. హల్లెలూయా చెప్పండి. మొత్తానికి ఎతికి 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 చివరికి ఎవరి దగ్గర దొరికింది. ఏమైంది? దారి మధ్యలోనే బేతేలునకు చేరక మునుపే ఆమె ఏమైంది చెప్పండి? చనిపోయింది. అబద్ధమాడింది. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ దగ్గర దేవుని చిత్తం కానిది ఏది ఉండకూడదు. యేసు నామములో అది పోవాలి ఈ రోజున. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుని చిత్తం కానిది ఏది పెట్టుకొని స్తోత్రాలు చెప్పబాకు ఈ రోజున. దేవుని చిత్తము కాని సమస్తమును ప్రక్కకు దోసాయి. ఆయనను వెంబడించే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? రెండవ వ్యక్తి చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 19వ వచనములో, ఈయన కూడా చాలా ఘనుడు, ఈయనకెందుకు కుష్ఠరోగం వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఉజియా ధూపము వేయుటకు ధూపర్తిని చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠమును అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎవరైనా మంచి రాజు కానీ చేసిన పని ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, రాజుగారి పని చేయాలి, పాస్టర్ గారు పని చేయాలి. కానీ రాజుగారు నేను పాస్టర్ గారు పని చేస్తానని వచ్చాడు. రాజుగారు యజమానుని యొక్క పని చేస్తానని మధ్యలోకి వచ్చి దూరాడు. ఏమైంది? చివరికి అహంకారం వచ్చిందంట. చెప్పండి ఏమొచ్చింది? 16వ వచనములో చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపమేటికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ఏమొచ్చిందండి? హృదయం లోపలికి అహంకారం వచ్చిందంట. ఆ అహంకారము వలన ఏం జరిగింది? నెత్తి మీద నొసటి మీద వచ్చింది. కప్పుకుంటాకు లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చినా కప్పుకోవచ్చు, ఇక్కడ వచ్చిన మాస్క్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వస్తే కాలర్ గుండి పెట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చుంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు, ఇక్కడ వస్తే గ్లౌజులు వేసుకోవచ్చు, ఇక్కడ వస్తే హల్లెలూయా చెప్పండి. ఇంకా కప్పుకుంటానికి కూడా లేదు. క్లియర్గా కనపడేటట్టు నొసట మీద వచ్చిందంట. వచ్చిన తర్వాత స్పెషల్ రూమ్, ఇప్పుడు స్పెషల్ రూమ్లో పెట్టారు. కానీ పేరుకి ఎవరైనా రాజు. దేవుడు అతని ద్వారాలన్నీ కూడా మూసేశాడు. 21వ వచనం చూడండి. రాజైన ఉజియా తన మరణము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలో పోకుండా ప్రత్యేకించబడెను గనుక అతడు ప్రత్యేకమైన ఒక ఇంటిలో నివాసం ఉండెను. అతడు కుమారుడైన యాతాము రాజు ఇంటి వారికి అధిపతి, దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఏమంటున్నాడు? రాజుగా ఉన్న ఈయన మరణ దినము వరకు ఏమై ఉండెను? కుష్ఠరోగి అయి ఉండెను.
హల్లెలూయా చెప్పండి. కారణం ఏమిటి? అహంకారం. ఈరోజు చాలా మందికి అహంకారం వస్తుంది. కొంచెం దీవించబడితే అహంకారం, కొంచెం భక్తి నేర్చుకుంటే అహంకారం. నేను చెబుతున్నాను, నీ అహంకారం నీకు నాశనాన్ని తీసుకొస్తుంది. మనము దేనిని గురించి గర్వపడకూడదు. గర్వపడితే ఆయన గురించి గర్వపడాలి, ఆయన ప్రేమను గురించి గర్వపడాలి, ఆయన చేసిన క్రియలు బట్టి ఆయన గురించే గర్వపడాలి. ఏముందండి మన దగ్గర గర్వపడడానికి? పాపులమైన మనం నిజంగా చివరి ముగింపులో మీకు అర్థమవుద్ది ఆయన ఎంత ప్రేమామయుడు, ఎలా నిన్ను ప్రేమించాడో, ఎలా నన్ను స్వస్థపరిచాడో. ఈరోజు ఆ స్వస్థత ఎంత మనకు అవసరమై ఉంటుందనేది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇందాక నేను చెప్పే కదా, ఇందాక ఏడ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి బతికిపోయింది మిర్యాము. ఇప్పుడు ఏడ్చేవారు లేరు కాబట్టి మరణం వరకు వెళ్ళాడు. కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ గురించి ఎవరో ఏడుస్తే ఈరోజు ఎలా ఉన్నాను నేను? ఎవరో నీ గురించి ఏడ్చారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నావు. ఎవరో నీ గురించి ఏడ్చారు కాబట్టి మరణం తప్పించుకున్నావు. ఎవరో ఏడ్చారు కాబట్టి శాపము తొలగించబడింది. ఎవరో ఏడ్చారు కాబట్టి యవనస్తుడా నీ తల్లి ఏడ్చింది కాబట్టి సజీవంగా ఉన్నావు. ఇది తండ్రి ఏడ్చాడు కాబట్టి సజీవంగా ఉన్నావు నువ్వు ఈ రోజున. నువ్వు చేసే పాపపు క్రియలు, వ్యసనములు, నువ్వు చేసే దురలవాట్లు, నువ్వు చేసే ప్రతి పనికి ఇంకా సేఫ్గా ఉన్నావంటే ఎవరో వెనకాల చేసే ప్రార్థన. ఇంత తిరుగుబాటు చేసి ఇంత అహంకారంతో తిరుగుతున్నావు, అయినా సజీవంగా ఉన్నావంటే ఎవరో దేవుడి దగ్గర ఏడ్చి మొరపెడుతున్నారు కాబట్టి. అర్థమైన వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్తారా? చివరిగా ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఇంకొక ఆయన కనబడుతున్నాడు చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడేను. అతడు మహాపరక్షన్, కానీ అతడు కుష్ఠరోగి. చెప్పండి, ఏ రోగి? కుష్ఠరోగి. రోగం వచ్చింది, పక్కన ఉన్న చిన్నదంది, అయ్యా బాధపడకు, నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళదాం, ఆయన దగ్గరికి వెళితే నీకు స్వస్థత వస్తుందంటే మాట అన్నాడు. బయలుదేరాడు, వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కోపం వచ్చిందంట వెళ్ళినోడికి. ఎందుకు? ఈయన అనుకున్నాడు, ఆ దైవజనుడు బయటకు వచ్చి, నేను సైన్యాధిపతి కదా, నన్ను గౌరవించి నాకు చేయవలసిన అన్ని చేస్తాడేమో అనుకుంటే ఆయన బయటికి రాలా. లోపల నన్ను వచ్చాడా, వస్తే వెళ్ళి 7 సార్లు 7 అర్థంలో మునగమని చెప్పన్నాడంటే బహుకోపము పుట్టిందంట అతనికి. మీరు చెప్పండి, కోపం వస్తే ఎవరికి నష్టం? మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడాలి. మానేస్తే ఎవరికి నష్టం? ఈ మధ్యకాలంలో రీసెంట్గా అంటే చాలామంది సంఘాలకు వచ్చేవారు ఉంటారు, వెళ్ళిపోతారు, చాలా పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక దైవజనుడు ఏంటంటే ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఎంతైనా మన బిడ్డలేగా అనిపిస్తుంది, అవునంటారు కదా. అయితే నేను ప్రభుని అడిగాను, ప్రభువా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు, ఆ వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా తీసుకురావటం, వెళ్ళాలా వద్దా? ప్రభు అన్నాడు, గొర్రె అయితే ఎల్లు, కొడుకో కూతురు అయితే వెళ్ళొద్దులే అన్నాడు. అర్థం అవ్వాలి మీకు ఏంటి? గొర్రె వెళ్ళిపోతే రాదు, తీసుకురావాలి, తప్పదు. దాన్ని నాణెము పోయినా తిరిగి రాదు, మనం ఎత్తుక్కోవాలి. కొడుకు వెళ్ళిపోతే ఆడే రావాలి. వెరీ గుడ్, అది వాడే రావాలి. లేదనుకో మాటికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్పండి. అమ్మో నాకు బుద్ధి వచ్చింది, నాకు ఇప్పుడు అర్థమైంది, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నోళ్ళ పరిస్థితే బాగుంది అని తన్ను తాను పశ్చాత్తాపడి మా నాన్నింటికి నేను వెళ్ళిపోవాలని బయలుదేరిన మరుక్షణం ఇదిగో చేతులు చాచి రెడీగా ఉన్నాడు. నాకు తెలుసు ఇక్కడ ఎవరు కొడుకులో కూతురులో ఎవరు గొర్రెలో. గొర్రెలు అయితే వెళ్తా, కొడుకు కూతురులు అయితే వెళ్ళను.
హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఆ కొడుకు తెలుసుకోవాలి, ఇంటి విలువ తెలియాలి, నాన్న విలువ తెలియాలి, నా ఇంట్లో ఉంటే భాగ్యం ఎలా ఉంటుందో తెలియాలి, నా ఇంటి బయటికి వెడితే ఎలా ఉంటుందో తెలియాలి. తెలుసుకొని పశ్చాత్తాపడి మా నాన్న దగ్గరికి వెళ్ళి క్షమించమంటాను అన్న మనసు నీ లోపలికి వస్తే నువ్వు మారావని అర్థం, నీకు ఆ విషయం అర్థమైందని అర్థం. అప్పుడు ఎంట్రీ. స్తోత్రం చెప్పండి. ఏదైనా ఆయనే మాట్లాడాలండి మనతో, క్లారిటీ ఇవ్వాలంటే ఆయనే. అందుకే మా అయ్యగారు ఏంటో రావట్లేదు మా ఇంటికి, రాడు అసలు రాడు, అంతే. నువ్వు కొడుకు అయితే అస్సలు రాను నేను, కానీ గుమ్మం దగ్గర చేతులు చాపుకుంటూ రెడీగా ఉంటా, ఎప్పుడు వస్తావో లోపల తీసుకొద్దామని. హల్లెలూయా చెప్పండి. 5 వాలంటీర్లు కూడా పెట్టావు, ఒకవేళ నేను కనపడకపోయిన వాళ్ళని తీసుకొస్తాను నేను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాడు. దేవుని వాక్కు వింటున్న దేవుని అంటారా, మన పొరపాట్లు మనం తెలుసుకోవాలి. ఇక్కడ అతను అంత కోపడ్డాడు. ఈ డ్రామా అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇంకొకడు ఉన్నాడు తెలివైనోడు, అతని పేరేంటి? గెహాజీ. ఈయన ఎవరంటే అంత వెనక్క నుండి చూసే టైప్ ఇది. హల్లెలూయా చెప్పండి. ఈ స్వస్థపడిన సైనాధిపతి ఏమో ఆ పాస్టర్ గారికి మనం మంచి గిఫ్ట్ ఇద్దాం అన్నీ ఇద్దామంటే ఈ పాస్టర్ నాడు రిజెక్టెడ్. వద్దయా, ఇంత కోపడి చాలా డ్రామా చేసి ఏం వద్దులే, నాకు అవసరంలా. ఇప్పుడు వెనకాలవాడు అనుకోండి, ఈడెక్కడో బాబు ఈ పాస్టర్ ఇంత మంచి ఆఫర్ వస్తే వదిలేసుకుంటున్నాడు ఏంటి? హల్లెలూయా చెప్పండి. ఇంతటి ఆఫర్ ఎక్కడైనా వస్తుందా? పోనీ నీకు వద్దకపోతే నన్ను తీసుకోమన్నా చెప్పావా? చెప్పలా. సైడ్ చూశాడు, వెనక్క నుండి సైలెంట్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ ఆత్మలో కూర్చున్న ఆయనకి సీసీ కెమెరాలో మొత్తం కనపడుతుంది. ఏ దారి గుండా వెళ్తున్నాడు, ఎటు వెళ్ళాడు, ఏం తెచ్చాడు, లోపల ఏం పెట్టాడు, ఈయన ఆత్మలో మొత్తం చూసేస్తున్నాడు లోపల కూర్చొని. హల్లెలూయా చెప్పండి. లోపలికి వచ్చే అడిగాడు, ఏం చేసి? అవి ఏం చేయలేదు అయ్యగారు, నేను వెరీ ప్యూర్ పరిశుద్ధుణ్ణి, అసలు నాకంటూ ఏమీ తెలియదయ్యా, నేనేమీ చేయలేదు. అవునా? కొంతమంది అంటే అవునా, జరిగిందా? అయ్యి బాబోయ్, ప్రపంచ నటనల్లో నాట్య ప్రావీణ్యతను పొందుకొని పాడేవాళ్ళం మనం. దేవుడికి స్తోత్రం. చెప్పాడు, నేను మొత్తం చూశాను సీసీ కెమెరాలో, నువ్వు చేసిందల్లా నేను వద్దన్న దాన్ని నువ్వు లోపలికి తీసుకొచ్చావు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆయనకు కూడా ఏమొచ్చింది? కానీ అక్కడ భయపెట్టే ఇంకొకటి చదివాను నేను. ఏంటి తెలుసా? అతనికిని అతని సంతానం అందరికీ వచ్చిందంట. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠరోగము నీకును నీ సంతతికి అయిపోయి సర్వకాలం అంటి ఉండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా యొద్ద నుండి బయటికి వెళ్ళెను. 3వది, అత్యాశ కలిగి తెచ్చుకున్నాడు కుష్ఠరోగాన్ని. మనుష్యుడు భూమి మీద ఎదుర్కోవలసిన, అంటే మేము సేవలోకి వెళ్ళినప్పుడు చెప్తారు, 3 జయించాలి దైవజనుడు అంటారు. ఒకటి ఏంటో తెలుసా? సంపద. 2 స్త్రీ. 3వది నిద్ర. ఒక మనిషికి అతిపెద్ద శత్రువులు ఈ 3. ఏంటి? నిద్ర, అక్రమ సంబంధం, స్త్రీ అంటే పురుషుడు కూడా ఉంటుంది కదా అందులో, అక్రమ సంబంధము, 3వది సంపద. ఈ 3 ఇంటెన్సిటీ పెరుగుతుంటే నువ్వు జాగ్రత్త పరుచుకుంటాం మంచిది. హల్లెలూయా చెప్పండి. వీటిలో ఏ పాయింట్లో, ఈ 3 విషయాల్లో ఎక్కడ నువ్వు స్పీడ్ అవుతున్నా నువ్వు సరి చేసుకుంటాం మంచిది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, అతనికి చెప్పండి, అతని సంతతి వారందరికీ
ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. మీ ఎత్తిన వాళ్ళందరికీ నేను 2 చేతులు జోడించి నేను చెప్తున్నాను, మీ బిడ్డలకి ఒక ఇల్లు కొనిపెట్టకపోయినా పర్వాలేదు, పావు ఎకరం కొనపెట్టకపోయినా పర్వాలేదు, కృపతో బతికి వాళ్ళు దీవించి ఒక విధానం వదిలిపెట్టి వెళితే అంతకంటే మించింది లేదు. నా వలన నా బిడ్డకి ఏ దోషము రాకుండా నేను బతికాను అని చెప్పుకునే తల్లిదండ్రులు నేను చెప్తున్నాను, నువ్వు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుడు నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఏదో సాధించాలని, ఎంతో తీసుకురావాలని అన్యాయము చేసి భూమి మీద సకలం చేస్తే ఇదిగో అన్యాయముగా దోషాన్ని బిడ్డలు అనుభవిస్తారు. అత్యాసపడితే బిడ్డలు పోతారు. అత్యాసపడిన వాడు ఒకడున్నాడు. ఎవరు? గెహజీ. తనకి తన సంతానానికి సదాకాలము, చెప్పండి ఏ కాలం అంట? సదాకాలము అది వారిని వెంబడిస్తూనే ఉంది. నీ బిడ్డకి నువ్వు దోషం చేయాలనుకుంటున్నావా? ఆశీర్వాదంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నావా? ఆశీర్వాదం అనుకుంటే ఈరోజే ప్రతిదీ వాక్యానికి విరోధంగా ఉన్నది చేయటం ఆపేసాయి. హల్లెలూయా చెప్పండి. చేయటం ఆపేసాయి. వెళుతున్న రాంగ్ వే ఈరోజు మార్చుకో. చేసే ఆ రాంగ్ పని మానేసాయి. తెచ్చిన దానిని వదిలిపెట్టేసాయి. ఏది ఉంచుకోవద్దు, నీది కానిది. ప్రభు అంటున్నాడు, అలాగూ ఉండిన ఎడల అదేమవుతుంది చెప్పండి? అతి ఆశ అలా ప్రవేశిస్తూ ఉంది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. ఇతనికి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? అత్యాశ వలన. ఆమెకి ఎందుకు వచ్చింది? అధికారానికి ఏలు చూపించింది కాబట్టి. రెండవ ఆయనకి కుష్ఠం వచ్చింది ఎందుకు? అహంకారం వల్ల వచ్చింది. మూడో ఆయనకి కుష్ఠం వచ్చింది దేని వలన? అత్యాశ వలన. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఇందాక చదివిన వాక్యం రండి ముగించుకుందాం. మనం చదివిన మత్తయి 8లో దేవుడు అతన్ని ఏం చేశాడంట? స్వస్థత అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఏం అనుగ్రహించాడు? స్వస్థత. 8వ అధ్యాయం 1-2 వచనాలు. నాలుగో వచనం. కానీ అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యజమానునికి కనకపరుచుకోమని మోషే నియమించిన కానుక సమర్పించమని, యాజకు కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుకోమని చెప్పి వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మంచి మాట మీరు వినాలి. చివరి మాట. నువ్వు స్వస్థపడ్డావు అన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలంట? ఎందుకు యాజకుడి దగ్గరికి వెళ్ళాలంటే నిన్ను టెస్ట్ చేయాలి. స్పర్శ వచ్చిందో లేదో చూడాలి. నీకు కుష్ఠరోగం ఉన్నవాడికి నేను చెప్పే కదా, స్పర్శ ఉండదు. తను ఏళ్ళు కట్ అయిపోయి పడిపోయినా తెలియదు, వేళ్ళు పోతున్నా తెలియదు, ఏమి స్పర్శ ఉండదు, ఏది కుట్టినా తెలియదు. ఇప్పుడు ఇతడు స్వస్థపడ్డాడు అని అంటే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చూడండి, లేవియా కాండం 14వ అధ్యాయము. ఈ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యం తర్వాత అనేక మందిని స్వస్థపరచునుగాక. లేవియా కాండము 14వ అధ్యాయం 1-7 వచనాలు అందరూ చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, కుష్ఠరోగి పవిత్రతను నిర్ణయించిన దినమున వాని గురించి విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావాలను. యాజకుడు పాలెము వెలువలకి పోవాలను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠపొడ బాగుపడి కుష్ఠరోగము విడిచిన ఎడల యాజకుడు పవిత్ర పొందత గోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదార కర్రను, రక్తము గల వర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యజమానుడు పారు నీటిపైని
మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంపి ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదార కర్ణ వర్ణము గల సూలు హిసోపుతో తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠ విషయములో పవిత్రకు పొందదగోని వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అందరు నా వైపు చూడండి. యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేస్తాడంట. 2 పక్షులను తీసుకురావాలి. ఒక పక్షిని చంపి ఏం చేయాలి? అందులో వేయాలి. వేసిన తర్వాత సజీవమైన ఈ పక్షికి ఈ రక్తమును రాస్తారు. రాసిన తర్వాత దీన్ని వదులుతాడు. వదిలిన తర్వాత ఇది ఎగిరి వెళ్ళిపోద్ది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ ఎగిరి వెళ్ళిపోయిన ఈ పక్షి మిగతా గుంపుతో చేరడానికి అవకాశము లేదు. వినాలి జాగ్రత్తగా. ఎందుకని? రక్తపు వాసన వస్తుంది. అవి చూస్తున్నప్పుడు మన గుంపులో వాడే కానీ కొంచెం తేడాగా ఉన్నాడు, మన గుంపులో వాడే కానీ భక్తి మార్చాడు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు కొంచెం వ్యత్యాసం వచ్చాడు. సో మన గుంపులో చేరకూడదని పొడవటం మొదలు పెడతారంట. అదే కదా, పక్షులు వారి గుంపులో చేరని పక్షిని ఏం చేస్తాయి? పొడుస్తాయి. ఈ పొడుచుచూ ఉండగా ఈ పక్షి ఎగురుకుంటా వెళ్ళిపోయి ఒక బండ సందులలో దాగుకొని ఉంటుందంట. హల్లెలూయా చెప్పండి. ఏం చేసింది? ఒక బండ సందులో చాటులో దాక్కుని మూలుగుతూ ఉంటే ఆ పక్షికి ఆకాశంలో ఉన్న దేవుడు ఒక ఆయన అంటున్నాడంట, అందరు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టలేదు, ఎవరు నిన్ను పవిత్రపరచలేకపోయినా నేను నిన్ను పవిత్రపరిచాను. అందుకని ఒక పాట పాడతాం, బండ సందులలో ఎగురుతున్నా పావురమా బీటుల మధ్యలో, పావురమా ఇదిగో నీ ప్రియుని యొక్క స్వరం వినపడుతుంది. చేతులది హల్లెలూయా చెప్పండి. ఆ ప్రియుని స్వరం వినపడుతుంది. నిన్ను గూటిలో ఎవరు చేర్చుకోకపోయినా నిన్ను చేర్చుకునే దేవుడు ఉన్నాడు. నీకు అర్థమైందా? అందుకే నువ్వు పవిత్రత పొందిన తర్వాత నీ ఇంటి వారు నీకు విరోధమయ్యారు. ఆ గూటిలో వారిని చేర్చనివని కారణం అదే. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. నువ్వు భయంకరమైన లోకమనే శాపకరమైన కుష్ఠము నుండి విడిపించబడ్డావు. కాబట్టి ఆ రక్తము, అదే కదా యేసు ప్రభు నీ కోసం నా కోసం చేసింది. మన కొరకు ఆయన బలియాగం అర్పించి ఆ రక్తము చేత మనని విమోచించే గొప్ప పరిస్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన గుంపులో చేరిన తర్వాత మిగిలిన పక్షులు నేను పొడవచ్చు, మిగిలిన పక్షులు చేరవద్దని చెప్పవచ్చు, మిగిలిన పక్షులు దూరం చేయొచ్చు, కానీ నిన్ను కడిగిన వాడు, పరిశుద్ధపరిచిన వాడు, నీకోసం రక్తం కార్చిన ఆ సజీవుడైన దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రియుడైన నేను ఉన్నాను, అందరూ విడిచినా నేను నిన్ను విడివను, అండ సందులో మూలుగు నేను వింటున్నాను. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత అందుకే నిన్ను మనుషులు అంగీకరించట్లేదు. అందుకే ప్రజలు నీకు దూరం అవుతున్నారు. ఎందుకు? ఆయన విలువైన పరిశుద్ధ రక్తమైన పవిత్ర రక్తమైన యేసు రక్తము చేత కడగబడ్డావని చెప్పేసి అందరు నిన్ను దూరం చేయని ఒక ప్రియుడు ఉన్నాడు నీకోసం ఈ పగటి వేళ. ఆయన నీ కుష్ఠమునంతా తీసేశాడు. ఆయన స్పర్శించలేని ఆశీర్వాదాన్ని స్పర్శించలేని స్పర్శను తీసేశాడు నీ లోపల నుంచి. శాపకరమైన వాడు ఆశీర్వాదాన్ని స్పర్శించలేడు. శాపకరమైన స్థితిలో ఉన్నవాడు వర్ధిల్లే పరిస్థితుల్ని స్పర్శించలేడు, ముందుకు సాగలేడు. ఏది స్పర్శించినట్టుగా అనిపోదు, కానీ అన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పక్షవాతం కలిగిన రోగం అదే కదా మరి. దినదినమికి కోల్పోతూ ఉంటాడు, కానీ సాధించేది ఏమి కూడా. కానీ ఎవరైనా క్రీస్తు నందు ఉండి నీడల వాడు నూతన సృష్టి. ఈస్ కాల్డ్ టు యాడ్ థింగ్స్. కలుపుకుంటానికి ప్రభు నేను పిలిచాడు, ఆశీర్వాదాన్ని కలుపుకుంటానికి పిలిచాడు. నేను ఇంకొక మాట చెప్పనా, నిన్ను పిలిచిన దేవుడు నీతో ఒక మాట చెప్పాడు, నేను నీతో పాటు సదాకాలం తోడే ఉంటాను. ఎక్కడ వరకు తోడై ఉంటానంటే
నీ కొరకు నేను కట్టిన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో మనిద్దరం కలుసుకొని స్తుతించి ఆరాధించి అంతవరకు నేను నీతో ఉంటానన్నాడు. అందుకు ప్రజలు నేను విడిచిపెట్టేచ్చు, స్నేహితులు విడిచిపెట్టేచ్చు, కన్న తల్లి విడిచిపెట్టేచ్చు, కన్న తండ్రి విడిచిపెట్టచ్చు. ఎవ్రీబడి మే ఫర్గెట్ యు, బట్ గాడ్ షల్ నెవర్. అందుకే అందరూ విడిచిన మనల్ని అంగీకరించే ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన కొరకు చనిపోయాడు కలవరిశిల. అందుకనే ఆయన రక్తాన్ని కార్చాడు మన పక్షముగా. ఆయన ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన రక్తము చేత మనము పరిశుద్ధపరచబడుతున్నాము. ఈరోజు ప్రభు వాక్యాన్ని విన్నాం. మనం చేయవలసిన ప్రార్థన ఏంటి? పగటి వేళ, ప్రభు నేను ఎందుకు ఆశీర్వాదాన్ని స్పర్శించలేకపోతున్నాను? ఎందుకు విడుదల నేను స్పర్శించలేకపోతున్నాను? జీవితంలో పొందుకోవలసిన దాన్ని ఎందుకు నా చేతులతో నేను స్పర్శించలేకపోతున్నాను? నా కుష్ఠరోగం ఏంటో ఈరోజు నాకు అర్థమైంది. ఒకటి, నేను విరోధంగా అధికారమునకు వేలు చూపిస్తున్నానేమో, మాట్లాడుతున్నానేమో. క్షమించు ప్రభా. నాలో అహంకారం ఏదైనా వచ్చిందేమో, క్షమించు ప్రభా. లేకపోతే ప్రభు లోకము ఇవన్నీ ప్రభు నశించిపోయేవి తండ్రి, వాటిపైన అత్యాశ వచ్చిందేమో నాకు. యేసయ్య నన్ను క్షమించమని చెప్పండి. నేను చెప్తున్నాను, ఒక కటిక చీకటి నేను ఆవరించిన తర్వాత, దేవుడు దాన్ని అనుమతించిన తర్వాత, నేను చెప్పా కదా, దేవుడే దాన్ని తొలగించాలి. ఆయన తొలగించడానికి ఏకైక మార్గం ఏంటి? పశ్చాత్తాపపడుట. కమ్ బ్యాక్. తిరిగి ఆయన దగ్గరికి వచ్చి, యేసు నన్ను క్షమించు, పొరపాటు జరిగిపోయింది, నువ్వు నన్ను స్వస్థపరచు నాయనా, నా ఇంటిని స్వస్థపరచు నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విడుదలిస్తాడు. ఆయన నీ నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత నీ ఇల్లు బంధించబడుతుంది. అధికారానికి ఏళ్ళు చూపిస్తే నీ ఇల్లు బంధించబడుతుంది, నీ భవిష్యత్తు బంధించబడుతుంది. అహంకారం నీలోకి వస్తే బంధించబడతావు. ఆ రోగం ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి చూపించాడు. ఆ రోగం ఏమిటి అని అంటే, దేని నీవు స్పర్శించలేవు. పొందుకుంటున్నావంటే పోగొట్టుకుంటున్నావు, సాగుతున్నావంటే లేదు, దినదినము క్షీణించిపోతున్నావు, బలపరచబడుతున్నావంటే లేదు, కానీ క్షీణించబడిపోతున్నావు. యేసు నన్ను ముట్టుతావా ఈ రోజున? నా వలన ఏదైనా దోషం ఉంటే, నేను ప్రభువా నాయనా నీకు కానిది, ఇష్టము లేనిది ఏదైనా తెచ్చి నా ఇంట్లో ఈరోజు పెట్టుంటే ప్రభు నన్ను క్షమించు నాయనా, అది వదిలిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. చాలా కుటుంబాలు దీవించబడడానికి గల కారణం అదే. ఒక నిజముగా జరిగిన సంఘటన. ఒక ఇంటిలో సమాధానం లేదు. ఒక ఆమెకి భయంకరమైన రోగము, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆమె అంటుంది, ఈ రోగము కంటే నా హృదయానికి వేదన ఎక్కువ కలుగుతుందండి పాస్టర్ గారు అంది. ఏంటమ్మా అంటే, నా ఇంట్లో ఒక అతను ఉండేవాడు, చాలా నమ్మకస్తుడయ్యా. అతను నాకు కొంత డబ్బు ఇచ్చాడు, నాకు చిన్న స్థలం కొనిపెట్టండి అని నాకు డబ్బులు ఇచ్చాడు. అతడు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు నా దగ్గర ఉంచేసుకున్నాను. ఈరోజు అతడు వేరే ఊరు వెళ్ళిపోయాడు, కానీ ఈ బాధ నన్ను పీడిస్తోంది. ఇప్పుడు నాకు అర్థమైంది, దీని మూలముగా ఈరోజు కొన్ని పరిస్థితులు నేను అనుభవిస్తున్నాను అని. ఆ రియలైజేషన్ మనకి రావాలి పగటి వేళ. హల్లెలూయా చెప్పండి. ఏదైనా ఉంటే నేను నీకు చెప్పలేను, నీ పక్కనున్న వాడు చెప్పలేడు, పరిశుద్ధాత్మ చెప్పగలుగుతాడు. మీరు దేవునితో మాట్లాడాలి పగటి వేళ. యేసయ్యా, ఏదైనా నీకు ఇష్టం లేనిది ఈ పగటి వేళ అదేంటో నా హృదయంలోకి తీసుకురండి ప్రభువా. నేను స్వస్థపడగోరుచున్నానయ్యా. నన్ను పిలిచిన పిలుపులో లక్ష్యము తప్పిపోకుండా వెళ్ళాలనుకుంటున్నానయ్యా. ఈరోజు లక్ష్యము తప్పిపోయాను తండ్రి. ఎవరో మాటలు విని లక్ష్యము తప్పిపోయాను, ఎవరో ప్రేరేపణ చేత లక్ష్యము తప్పి వారితో ఏకీభవించాను, దైవ అధికారానికి విరోధంగా నిలబడ్డాను, అహంకారం తెచ్చుకున్నాను, అత్యాశగా పరిగెడుతున్నానయ్యా. కానీ నీ వాక్యం చెప్తుంది, ఈ ప్రయాణము గమ్యం వరకు సాగదు, మార్గ మధ్యలో ఆగిపోవటానికి మమ్మల్ని పిలవలేదయ్యా. వాగ్దాన దేశము చూడాలి, మా కంటితో ప్రతి వాగ్దానం చూడాలి, మా కంటితో ప్రతి వాగ్దానం అనుభవించాలి. నీవు మాకు ఇచ్చిన వాగ్దానములోనికి ప్రవేశించాలి, ప్రవేశించి నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నీకు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలయ్యా. ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు.
నాతో దేవుడు మాట్లాడాడు. నా హృదయంలో నాకు తెలుస్తుంది అది. అన్నవారు ఉంటే నేను పశ్చాత్తాపడాలని ఇష్టపడతాను. ఈ పగటి వేళ దేవుని వాక్యమునకు నా జీవితాన్ని సమర్పించుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవా, నన్ను పరిశుద్ధపరిచి పగటి వేళ అని దేవుడు నీతో మాట్లాడాడని 100% నమ్మకం నీ లోపల కలిగితే మాత్రమే నిలబడు. నీ పక్కన వాడు లేచాడని నిలబడవా. నేను మరలా చెప్తున్నాను, నాకు తెలుస్తుంది నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మాట్లాడి ఉంటే 2 చేతులు ఆకాశం అయిపోయింది. యేసు నన్ను క్షమించు నాయన, కనికర పూర్ణుడు ఆయన, నా మూలముగా నా బిడ్డలకి దోషము రాకూడదు. తెలుసు తిరిగి చేశాను, నన్ను క్షమించు నాయన. ఈ పగటి వేళ నిన్ను క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను చెప్తున్నాను, ఈ ఆలయాన్ని విడిచి వెళుతూ ఉండగానే కొన్ని విడుదల నీకు సంభవించబోతున్నాయి. పగటి వేళ ఈ ఆలయాన్ని విడిచి నడిచి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడే దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ. స్వస్థతను చూడబోతున్నా ఉంటున్నాడు, విడుదల చూడబోతున్నా ఉంటున్నాడు. నీ భవిష్యత్తులో ఆగిపోయిన విషయం ఇమ్మీడియట్ గా దేవుడు జరిగించడం చూస్తా ఉంటున్నాడు. ఆయనే చేయాలి, ఆయనే చేయాలి, ఆయనే తొలగించాలా చీకటి, ఆయనే మార్చాలి నీ జీవితాన్ని. పగటి వేళ లేని ఎడలను సాగలేవు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది అపవాది చేత అయ్యుంటే దైవజనుడు గద్దిస్తే సరిపోతుంది, నువ్వు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు అది అపవాది కాదు. ప్రభు అంటున్నాడు, నీకు నువ్వుగా తెచ్చుకున్నదే. You yourself has brought that bondage in your life. That is because of your rebellion. దేవుని వాక్య వ్యవస్థ పక్కన తల్లిదండ్రులకు లోపడకుండా వారిని ఇబ్బంది పరుస్తున్నావేమో, దేవుని సేవకుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడి మనందరితో మాట్లాడుతుండ ఆయన. చేతులతో ఒకసారి చెప్తా, క్షమించు నాయన. నువ్వు పిలిచిన పిలుపులో ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో వారిని అలాగూ చూచే చూపు నాకు దయచే, అలా ప్రేమించే నాయన విధానం నాకు దయచేయండి అయ్యా. యేసయ్య సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. గొప్ప స్వస్థత కార్యాన్ని దేవుడు మన మధ్యలో జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు స్వస్థత కార్యం జరిగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నేను తాకబోతున్నాడు. ఆయన వచ్చిన వ్యక్తి వల్ల వెళ్ళొద్దు, కానీ ఆత్మీయంగాను భౌతికంగాను ఒక అద్భుతమైన స్వస్థతను అనుభవించి ఈ స్థలములోంచి నువ్వు వెళ్ళును గాక. మహిమ ఘనత ప్రభువులు నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడయ్య పరిశుద్ధాత్మిక సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన కృప మనందరితోనూ, సేవకుడితోనూ, కుటుంబంతోనూ సదాకాలంతోడే ఉండును గాక. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం, సంపూర్ణ విషయం కలుగును గాక. అందరికి వందనాలు. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక.